కార్మికుల మద్దతు కోసం నేతలు ఆరాటపడుతున్నారు. అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీలది అదే దారి. గనులపై ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నాయి నేతల పర్యటనలు. సింగరేణి కార్మికుల మద్దతు కూడగట్టమే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు బొగ్గుబాయి బాట పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో 2.5 ఏళ్ల సమయం ఉండగానే కోల్ బెల్ట్లో నాయకుల పర్యటనలు ఆసక్తి రేపుతున్నాయి. ఉన్నట్టుండి సింగరేణి కార్మికులపై పార్టీలకు అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? నల్ల బంగారం గనుల చుట్టూ తెలంగాణ రాజకీయం ఎందుకు చక్కర్లు కొడుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అవకాశం ఇస్తే మేమే గనుల్ని తవ్వి బొగ్గును మోసుకొస్తామన్నట్లుంది నాయకుల జోరు చూస్తుంటాయి. ఒకరి వెంట ఒకరు కోల్ బెల్ట్ను చుట్టేస్తూ కార్మికుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సింగరేణి పరిరక్షణ పేరుతో టీఆర్ఎస్ బాయిబాట పట్టగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జూన్ 7న గోదావరి కనిలో కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో పేరుతో సదస్సు ఏర్పాటు చేశారు. ఇక సింగరేణి బొగ్గు మాయమైందనే ఆరోపణలు తప్పని నిరూపించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సింగరేణి బాట పట్టారు. అదే నెల 13న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సింగరేణి సీఎండీ బుద్ధజ్యోతి ప్రకాష్లతో కలిసి శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ని సందర్శించారు డిప్యూటీ సీఎం. ఈ సందర్భంగా ఓపెన్ హౌస్ ఇన్స్పెక్షన్ నిర్వహించి వాస్తవాల్ని మీడియా ముందుంచారు. అధికార విపక్ష పార్టీల నేతలు సింగరేణిలో సవాళ్లు విసురుకుంటున్న సమయంలో జూన్ 16న బాయిబాట పేరుతో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత SRP-3 గనిని సందర్శించారు. కార్మికులతో మమేకమయ్యారు. అదే రోజు కవిత జిల్లాలోని కోల్ బెల్ట్ ప్రాంతాలైన కాశీపేట, బెల్లంపల్లి, మంచిర్యాలలో పర్యటించారు. 5 రోజుల పాటు ఆమె కోల్ బెల్ట్ ఏరియాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి కార్మికులతో మాటామంతి చేపట్టారు. జూన్ 19న సింగరేణి భరోసా యాత్ర పేరుతో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా బాయిబాట పట్టి సింగరేణి కార్మికులతో మమేకమయ్యారు. తిరిగి ఈ నెల 14న సింగరేణి భరోసా యాత్ర పేరుతో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి శ్రీరాంపూర్లోని గనుల్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి తాడిచర్ల బొగ్గు బ్లాక్ సింగరేణిని కేటాయించేందుకు కృషి చేసినట్లు తెలిపారు. అనంతరం అదే రోజు క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో సమావేశం ఏర్పాటు చేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలా కార్మికుల మద్దతు కోసం ప్రధాన పార్టీల నాయకులు పడుతున్న తాపత్రయం కోల్బెల్ట్ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సింగరేణిలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న AITUC పదవీకాలం పూర్తి కానుండటంతో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో తమ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న కార్మిక సంఘాలకు కార్మికుల మద్దతు కూడగట్టుకునేందుకే అగ్రనేతలంతా బాయిబాట పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అధికార కాంగ్రెస్ తరపున INTUC సింగరేణిలో కార్మిక సంఘంగా పనిచేస్తుండగా బీఆర్ఎస్ కు అనుబంధంగా TBGKS, బీజేపీకి అనుబంధంగా BMS, కవిత పార్టీ TRS కి అనుబంధంగా HMS యూనియన్లు పనిచేస్తున్నాయి. రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ అనుబంధ సంఘం ప్రాతినిధ్యం వహించాలంటే కార్మికుల మద్దతు తప్పనిసరి. అందుకే కార్మికుల మద్దతు కోసమే ఆయా పార్టీల అగ్రనేతలు గనుల్ని సంచరిస్తూ జోరుగా పర్యటనలు సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కార్మికులు చెమట చిందించే బొగ్గు గనులపై పట్టు కోసం CPI గట్టిగా ప్రయత్నిస్తోంది. గోదావరి కనిలో జరిగిన సింగరేణి కార్మికుల కవాతులో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. సింగరేణిలో AITUCకి 80 ఏళ్ల చరిత్ర ఉందని గుర్తు చేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం 31 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చామని చెప్పారు. జూలై 28న చర్చలు విఫలమైన పక్షంలో RLC నుంచి ఫెయిల్యూర్ రిపోర్ట్ తీసుకుని ఆగస్టు 15 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని బొగ్గుగని కార్మికుల్ని ఉద్యమానికి సిద్ధం చేస్తోంది CPI. ఓ పక్క అధికార విపక్షాల పర్యటనలో, మరోవైపు సమ్మెకు సిద్ధమంటూ CPI సమర నాదం చేస్తూ ఉండడంతో కోల్ మైన్స్లో రాజకీయం మరింత వేడెక్కింది.
సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో గెలుపొందే కార్మిక సంఘం కనీసం 2 ఏళ్ల పాటు పదవీ బాధ్యతలు నిర్వహించనుంది. సింగరేణి వ్యాప్తంగా దాదాపు 40,000 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వారి మద్దతు కూడగట్టగలిగితే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బయటపడొచ్చనే ఉద్దేశంతోనే నాయకులు ఆరాటపడుతున్నారని భావిస్తున్నారు. గుర్తింపు సంఘంగా గెలుపొందితే సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికుల్లో ఎక్కువ మంది తమను వెన్నంటే ఉంటారన్న భావన నేతల్లో కనిపిస్తోంది. అలా తమ అనుబంధ కార్మిక సంఘం ద్వారా సింగరేణిలో బలోపేతమైతే 2 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కోల్ బెల్ట్ పరిధిలోని నియోజకవర్గాల్లో పాగా వేయొచ్చనే ఆలోచనతో అగ్రనేతలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కార్మికులతో మమేకమవుతూ ముందస్తు హామీలిస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి చేతుల మీదుగా 335 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. బొగ్గు మాయవంశం ఎజెండాతో బీఆర్ఎస్, తెలంగాణ రక్షణ సేన పార్టీలు కార్మికులకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇక బీజేపీ తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ని సింగరేణికి కేటాయించడం ద్వారా కోల్ బెల్ట్ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాబోయే రోజుల్లో సింగరేణికి మరిన్ని బ్లాకులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం కూడా నల్లనీలలో కాషాయ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికేనన్న చర్చ జరుగుతోంది.